ఇప్పుడు టాప్ హెడ్లైన్స్. సికింద్రాబాద్లోని బీజేపీ సభ్యత్వ నమోదు మహోత్సవం కార్యశాల ప్రారంభమైంది. రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో కార్యశాల జరుగుతోంది. ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ కార్యదర్శి విజయ్ రహాత్కర్ హాజరయ్యారు. అలాగే కార్యశాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్, అభయ్ పాటిల్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. కుటుంబ పార్టీలు అవినీతికి పాల్పడుతున్నాయని అన్నారు. బీజేపీ సిద్ధాంతపరంగా పనిచేస్తోందని తెలిపారు. క్రమం తప్పకుండా సభ్యత్వాలు నమోదు చేస్తున్నామని తెలిపారు. కార్యకర్తల ఇష్టంతో సభ్యత్వాలు నమోదు చేయించాలని వివరించారు. దేశంలో అత్యధికంగా సభ్యత్వాలు ఉన్న పార్టీ బీజేపీ అని చెప్పారు. పార్టీ బలపడాలి అంటే సభ్యత్వ నమోదు విజయవంతం కావాలని రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కిషన్ రెడ్డి సూచించారు. రాజకీయాల్లో పోటీతత్వం ఉన్న ప్రధానిగా మోదీ మూడోసారి గెలిచారని హర్షించారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారము పార్టీ యొక్క సంస్థాగత వ్యవస్థను నిర్మాణం చేసుకున్నటువంటి ఏకైక పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. మిగతా పార్టీలలాగా కుటుంబాల కోసమో వ్యక్తుల కోసమో పనిచేసేటువంటి పార్టీ కాదు మనది. మన పార్టీ దేశం కోసం, సమాజం కోసం పనిచేసేటువంటి పార్టీ. ఇది కార్యకర్తల ఆధారంగా పనిచేసేటువంటి పార్టీ. పార్టీ సిద్ధాంతంగా ఆధారంగా పనిచేసేటువంటి పార్టీ. ఈరోజు మనము దేశంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు వ్యక్తుల ఆధారంగా పనిచేస్తున్నటువంటి పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏ రకంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఇష్టారాజ్యంగా కుటుంబాల చుట్టూ తిప్పుకుంటూ, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ, దేశ రాజకీయాల్లో ఈరోజు వ్యక్తుల పేరుతో చలామణి కావడం కోసం చూస్తున్నటువంటి నేపథ్యంలో మన పార్టీ అంతకుముందు జనసంఘ్ కానీ 80 నుంచి భారతీయ జనతా పార్టీ ప్రారంభించిన తర్వాత కానీ ఒక పద్ధతి ప్రకారము, పార్టీ నియమావళి ప్రకారము సభ్యత్వ సేకరణ చేయడము, తర్వాత పోలింగ్ బూత్ స్థాయి కమిటీల నుంచి జాతీయ స్థాయి వరకు కూడా ఈరోజు కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ క్యాడర్ బేస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఆధారంగా పనిచేసేటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈరోజు మాస్ పార్టీగా కూడా ఈరోజు మనం ఎమర్జ్ అయ్యాం. ఈ రకంగా వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల పనులు చేయకుండా నిలిపివేశారన్నారు. నెల్లూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి టీడీపీ నేతలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరిగేషన్ పై మాజీ సీఎం జగన్ కు చిత్తశుద్ది అవగాహన లేదని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ పాలనలో రైతులు నాశనమయ్యారన్నారు. ఈ జిల్లా రైతాంగానికి ఉపయోగపడతాయి, మీరు అందరూ రండి అని చెప్పి స్వయంగా ఆహ్వానం కూడా మీ అందరికి కూడా పంపడం జరిగింది. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచించండి. గతంలో అదే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రావాలంటే తెరలు కట్టాలి, చెట్లు నరికేయాలి, అప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి వచ్చి పోయాడనేటువంటిది మనకి తెలిసే అర్థం. ఇవాళ ఒక చెట్టు కాదు కదా, చిటారు కొమ్మను కూడా తొలగించిన దాఖలాలు సోమశిల ప్రాజెక్టులో చేయలేదు. మళ్ళీ ఈనాడు ఒక పాపులర్ చీఫ్ మినిస్టర్ వచ్చాడు. 164 శాసనసభ్యులు కలిగిన ముఖ్యమంత్రి, 97% ప్రజా అభిప్రాయం పొందినటువంటి ముఖ్యమంత్రి వస్తే చెట్టు ఆకు కూడా కదలనీయకుండా ఆయన ప్రయాణం సాగింది. ఎక్కడా తెరలు కట్టలేదు. అందరు శాసనసభ్యుల్ని బస్సులో ఎక్కించుకున్నాడు. అన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వివరాలన్నీ తెలుసుకున్నారు. వచ్చి ఆ యొక్క గ్రామం, ఆ యొక్క మండలం, ఆ నియోజకవర్గం యొక్క ప్రజల నాడి కనుక్కోవడానికి ఒక చర్చా వేదికను కూడా పెట్టి బలవంతపు సమూహాలను ఏర్పాటు చేయడానికి, వేల సంఖ్యలో నాకు జనం కావాలి, నేను మాత్రం చెర్ల మాటనే వస్తాను, జనాన్ని మీరు తోలండి,
నేను మైక్లో ఉపన్యాసం చెప్తే అన్న ముఖ్యమంత్రి కాదు ఈ ముఖ్యమంత్రి. అది గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి గారి కార్యక్రమం. ఇది ప్రజా అభిప్రాయం మీద పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేది ఇవాళ స్పష్టంగా మనకు కనపడింది. ప్రజల అవసరాలు తెలుసుకోవాలంటే ప్రజల మధ్యనే కూర్చోవాలి, చర్చా వేదికలో వాళ్ళ అవసరాలు తెలుసుకోవాలి, వాటిని పరిష్కరించాలి అన్నదే ఈనాటి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ ఆలోచనతోనే ఎటువంటి సమాచారం జిల్లా అధికార యంత్రాంగానికి ఇవ్వకుండా, అందులో సామాన్య ముఖ్యమంత్రి కాదు ఈయన, Z+ కేటగిరీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, టెర్రరిస్ట్ అటాకుల్లో బయటపడినటువంటి ముఖ్యమంత్రి, ఈ దేశంలో అత్యంత ప్రధానమైనటువంటి భద్రత కలిగినటువంటి ఏపీలో శాంతి భద్రతల పర్యవేక్షణకు గాను పోలీస్ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుడుతున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ల ఆధునీకరణ, సౌకర్యాల మెరుగు తదితర అంశాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలత వ్యక్తం చేశారని తెలిపారు. బుధవారం హోంశాఖపై చంద్రబాబు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి అనితతో పాటు డీజీపీ ద్వారకా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను హోంమంత్రి మీడియాకు వివరించారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర 6 సీసీ కెమెరాలు పెట్టాలి. 6 సీసీ కెమెరాలకి సంబంధించిన బిల్స్ కూడా 5 సంవత్సరాలు ₹1 కూడా ఇవ్వలే. ఈ రోజుకి కూడా ఆ సీసీ కెమెరాస్ పనిచేస్తున్నాయా లేదా అని చూసుకునే నాదుడు కూడా 5 సంవత్సరాలు లేరు. ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలన్నీ కూడా కొన్ని సందర్భాల్లో మనకు తెలియటం, మళ్ళా తిరిగి ఈరోజు బయటకు వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి భద్రత గురించి, అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ గురించి మాట్లాడటం, ఇవన్నీ చూస్తూ ఉంటే కంపారిజన్ కూడా తెలియాలనే ఉద్దేశంతో చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా చేసిన రివ్యూలో కూడా చాలా క్లియర్గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పెట్టాల్సిన 6 సీసీ కెమెరాలకి సంబంధించిన ₹11 కోట్ల కూడా ఇమ్మీడియట్గా క్లియర్ చేయమని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయండి. ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏంటంటే ఈ ఫింగర్ ప్రింట్కి సంబంధించిన ఐడెంటిఫికేషన్ టూల్స్ మనకి యూటిలైజేషన్ కానీ, అదేవిధంగా పామ్ ఐడెంటిఫికేషన్. ఇప్పుడు ఎక్కడైనా అర్ధరాత్రి బీట్కి వెళ్తారు పోలీసులు, ఎవడో మనకి అనుమానాస్పదంగా తిరుగుతుంటాడు, వాడికి ఇంతకుముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అని చెప్పుకోవడానికి మనం మళ్ళా తీసుకొచ్చి క్రిమినల్ రికార్డ్స్ తీసుకున్నాల్సిన అవసరం ఉండేది కాదు. ఈవెన్ వాళ్ళ దగ్గర ఉన్న ఈ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ మిషనరీతోనే వెంటనే ఇమీడియట్గా వాడు అక్కడ ఫింగర్ ప్రింట్ వేస్తే వాడికి ఇంతకుముందు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అనేది చాలా క్లియర్గా అర్థమైపోయేది. ఇమీడియట్గా వాడికి ఆ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుంటే కనుక టక్మని తీసుకొని వచ్చి వాడి మీద కేసు పెట్టి యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా ఇంతకు ముందు ఉండేది. సో లాస్ట్ 5 yearsలో ఆ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అన్నది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ మినిమం మెయింటెనెన్స్ డబ్బులు కూడా ఆ రోజుల్లో ఇవ్వకపోవటం వల్ల ఈవెన్ ట్రాఫిక్ చలానాల్స్ కానీ, అంటే ఎక్కడైనా ఈ పామ్ ఐడెంటిఫికేషన్స్ కానీ, ఈవెన్ గంజా ఐడెంటిఫికేషన్ టూల్స్ కానీ, వీటన్నిటికీ కూడా మెయింటెనెన్స్ ఇంతకు ముందు ఉండేదా, మెయింటెనెన్స్ అంతా కూడా 5 సంవత్సరాలు పోవటం వల్ల అవన్నీ కూడా మూలన పడిపోయిన పరిస్థితి. మళ్ళా వాటన్నిటిని కూడా ఈరోజు రీస్టోర్ చేసి వాటన్నిటికీ కూడా ఏదైతే వాళ్ళ ఛార్జెస్ ఉన్నాయో ₹10 కోట్ల, ఆ ₹10 కోట్ల కూడా ఈరోజు ఇమీడియట్గా రిలీజ్ చేసి వాటన్నిటినీ కూడా మళ్ళీ లైవ్లోకి తీసుకొచ్చి ఏదైతే ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అవన్నీ కూడా మళ్ళా పోలీసులకు అందుబాటులో తీసుకొచ్చి ఎక్కడైతే నేరాలు జరుగుతాయో, అనుమానాస్పదంగా తిరుగుతారో ఆ క్రిమినల్స్ పట్టుకునే విషయంలో వాళ్ళకి కూడా ఒక మంచి ఆపర్చునిటీ కింద ఇది కూడా భావించుకోవాలి మనం. అదేవిధంగా ఇంతకు ముందు మనకి ఏంటంటే 15,000 సీసీ కెమెరాస్ మనకి ఇంతకు ముందు ఉండేవి. ఆ సీసీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించిన భవనాలే హైడ్రా కూల్చుతోందని అన్నారు. నిబంధనలకు విరుద్దంగా ఉంటే జన్వాడ ఫామ్ హౌస్ ను సైతం కూల్చివేస్తారు, అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని అన్నారు. అక్రమంగా జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటేనని, ఇక నుంచి బీఆర్ఎస్ ను కూడా బీజేపీనే అని పిలవాలని ఎద్దేవా చేశారు. అతి త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోందని అన్నారు. కేటీఆర్ ను చూస్తే జాలి వేస్తోందని విమర్శించారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని కేటీఆర్ మాట్లాడుతుంటే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు. రేపటి బీఆర్ఎస్ ధర్నాకు 1000 మంది కూడా రారని అన్నారు. అదే పెద్ద విషయం. బీఆర్ఎస్ బీజేపీలో కలిసింది అదొక న్యూస్. మీకు అభిషేకంగా అడ్వకేట్ పైసలు ఓరిస్తానికి పోతున్నారు, అదేముంది సార్? ముఖ్యంగా విగ్రహం సంబంధించి ఇటు బీజేపీ వాళ్ళు వస్తే వాజ్పేయి విగ్రహం పెడతామని చెప్పి సచివాలయం ముందు బండి సంజయ్ మంచి సర్కిల్ చూసుకొని పెట్టామని. వాజ్పేయి మంచి లీడర్, ఏమంటారు
కేటీఆర్ చెత్త చెదాన్ని తీసేస్తా అని చెప్పి రాజీవ్ గారిని టచ్ చేస్తే టచ్ చేసిండో లేదో ఒకటే నిమిషంలో టీఆర్ఎస్ ఆఫీసు మొత్తం పునాదులతో లేచిపోతుంది. పునాదులు ఉండదు, వాళ్ళు కట్టుకున్న బంగ్లాలు ఉండవు, వాళ్ళు కట్టుకున్న ఫామ్ హౌస్లు ఉండదు. దేశం కోసం చనిపోయిన మాజీ ప్రధానమంత్రి, 18 సంవత్సరాలు ఓటు హక్కు కల్పించిన మహనీయుడు, ఆ మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించిన ఆలోచన పరుడు. ఏమైనా బుద్ధి ఉందా ఆయనకు? రాజీవ్ గాంధీకి వీళ్ళకి ఏమైనా పోలికుందా? ఆయన విగ్రహం టచ్ చేస్తావు. కేటీఆర్ ఎంత దమ్ముండాలి నీకు? మాట్లాడడానికి ఎంత ధైర్యం నీకు? ఏం మాట్లాడుతున్నా సార్? కేటీఆర్కి ఫామ్ హౌస్ ఉందన్నారు, అది కూల్ చేస్తారా సార్? కేటీఆర్కి జన్వాడలో ఫామ్ హౌస్ ఉంది, మీరు స్వయంగా వెళ్ళి చూసి వచ్చాను అన్నారు కదా, అది అంటే హైడ్రా అదే ఇప్పుడు హైడ్రా చర్యలు తీసుకుంటుంది కదా, ఇప్పుడు కూల్చే అవకాశాలు వస్తే చర్యలు తీసుకుంటారా లేదా హైడ్రా కమిషనర్, హైడ్రా కమిటీ నిర్ణయిస్తుంది. నేను సంబంధిత శాఖ మంత్రిని కాదు. లేదంటే చూసి వచ్చినా అని చెప్పినా మీరు కూడా పోయిరారని చెప్తున్నాను. అప్పటికి రేవంత్ రెడ్డి గారు మీరు పోయింది అదే కేసు అయింది కదా. హైడ్రా విషయం వేరు, ఆయన మాట్లాడుతున్న వాళ్ళకున్న వీళ్ళకు అంటే అది చట్టపరంగా అదొక ఇండివిజువల్ బాడీ, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చినని మా వాళ్ళు చెప్తే అయినా మా డిబేట్ కావద్దు, మీరు రోడ్సే ప్లీజ్. ఎందుకంటే రన్నా యు ఆర్ రాంగ్. పిఆర్ఓ పిలిచేది అంటే ఎందుకంటే సబ్జెక్ట్ వేరే కావాలని చెప్పిండు. మిక్స్ అయితే కదిస్తాను కాదంతో నాకేం సంబంధం? నీ తినలేదు తిప్పలేదు వాడు. రెస్పెక్ట్. అక్రమ నిర్మాణాలపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తనకు ఎలాంటి ఇబ్బంది లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తన పేరు మీద ఎలాంటి ఫామ్ హౌస్ లేదని చెప్పారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పు తాను చేసినా కాంగ్రెస్ వారు చేసినా చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. తన మిత్రుడికి ఉన్న ఫామ్ హౌస్ ను లీజుకు తీసుకున్నారని ఆయన చెప్పారు. తప్పు ఉండి దానిని కూల్చివేస్తే తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఎఫ్టీఎల్ బఫన్ జోన్లో ఉంటే తానే కూల్చివేస్తానని స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్లో నేను ఒకటే చెప్తా ఉన్నా, నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం. ఒక 7-8 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఎల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట అడుగుతా ఉన్నా, సరే ఇలా ఏమైనా తప్పుంటే కూలగొట్టిరు, నో ప్రాబ్లం, కూలగొట్టండి, దానిలో నష్టమేం లేదు, వెల్కమ్. మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది. కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు, పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు, ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం. నాతో పాటు మీరు కూడా రండి మీడియా, నేను దగ్గరుండి తీసుకొని పోతా. నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తూ ఉన్నా సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూమ్లు పెట్టి మరీ తీసినారు. గూగుల్ ఎర్త్తో అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా? రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టీఎల్లో, తర్వాత సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, తర్వాత మన ఉన్నారు మధు యాష్కి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకొకటి కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడుందో నేను చూపెడతాను మీకు. మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా. ఎక్కడుందో మీకు శాటిలైట్ మ్యాప్లు పంపుతా, చూసుకోండి. నేనేమంటున్నా అంటే ఐ వెల్కమ్. ఎక్కడ నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది ఏమో అయిపోతుంది, ఆడేమైనా తప్పుంటే కొట్టండి, నేను ఎందుకు వద్దంట. వెల్కమ్. నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు, లీజ్ మీద నేను ఉన్నాను. మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు, ఇంతెందుకు మాట్లాడినారో నాయన నువ్వు అని, జీవితాంతం తిడతాడు కావచ్చు, పర్వాలేదు. నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తా. ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం. అదే హైడ్రానో అమీబానో ఇది ఉంది కదా, దాన్ని తీసుకొని ఆడికెళ్ళి పోదాం. పోయి సీదా మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడదాం. ఎందుకంటే మంత్రి గారు కదా, వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎఫ్టీఎల్లో. కూలగొడదాం. చలో ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం. మీరు మేము, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభ్యంతరం లేదు. ఇఫ్ దే వాంట్ టు టేక్ సమ్ యాక్షన్, లెట్ దెమ్ టేక్.
అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపడుతున్న హర్షకుమార్ తన రాజకీయ అవసరాల కోసమే కులాన్ని వాడుకున్నారని, జాతి కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు మోకాళ్లు అడ్డిందే హర్షకుమార్. అలాంటి వ్యక్తి టీడీపీలో ఎందుకు చేరారు? హర్షకుమార్ సమాధానం చెప్పాలి. వర్గీకరణపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వారి మీద నేను మాట్లాడను. పార్లమెంట్లో బిల్లు అనుకూలంగా ఉన్నప్పుడు రాష్ట్రాల మీద నెపం వేసిండు. ఇవాళ రాష్ట్రాలకు ఆ అధికారం ఉందని సుప్రీంకోర్టు చెప్పగానే మళ్లీ పార్లమెంటు ప్రస్తావన తీసుకొస్తున్నారని మందకృష్ణ మాదిగ అన్నారు. కలిసి అన్ని పార్టీ లేఖలు ఇచ్చాం కదా, మెజారిటీ ఉన్నది కదా అప్పటికి. మరి బిల్లు పెట్టద్దని చెప్పి అడ్డం పడ్డదేమోను ఈయనే కదా. మరి ఇప్పుడు పార్లమెంటు గురించి మాట్లాడుతున్న మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టే సమయం వచ్చినప్పుడు మీరు అడ్డం పడ్డది మీరే కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? సేమ్ టైం అప్పుడు సుప్రీంకోర్టులో ఈ అంశం లేదు కాబట్టి పార్లమెంట్లో బిల్లు గురించి చర్చ వచ్చింది, మీరే అడ్డుకున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం ఏం చెప్పింది? ఇది పార్లమెంట్లో 341కి సంబంధించిన అంశమేం కాదు, ఇది స్టేట్కి పవర్ ఉన్నది కాబట్టి చేసుకోమని చెప్పేసింది. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ అంటే ఏంది? మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పెట్టే అంశం వచ్చినప్పుడు పార్లమెంట్లో బిల్లు కాకుండా అడ్డుకున్నది మీరే. ఇప్పుడు పార్లమెంటుకు సంబంధం లేదు, స్టేట్కి పవర్ ఉన్నదని అంటున్నప్పుడు పార్లమెంట్లో పరిష్కారం కావాలంటున్నది మీరే. పార్లమెంట్లో పరిష్కారం అంటే వర్గీకరణ సపోర్ట్ చేస్తుండే అది చెప్పండి. వర్గీకరణ సమస్య పరిష్కారానికి మీరు అంగీకరిస్తుందా లేదా? పార్లమెంటా కోర్టా పక్కకు పెట్టు, మీరు వర్గీకరణకు అనుకూలమై వ్యతిరేకంగా చెప్పండి. అనుకూలమైతే ఎట్లయితే పరిష్కారమే కదా ఇప్పుడు జరిగింది. అనుకూలమైతే ఎట్లయితే పరిష్కారమే కదా జరిగింది. మీరు అనుకూలం కాదు కాబట్టి కదా ఇప్పుడు అడ్డం పడ్డది. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు నీతులు? వాళ్ళ కులంలోనే లేదు, వాళ్ళకు అది లేదు. వాళ్ళ కులంలో ఉంటే నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు చెప్పిన పేరు గల వ్యక్తులే కాదు, ఆ మాల కులంలో 10 మంది లీడర్ల పేరు చెప్పండి. ఆ లీడర్ల కంటే నా మాల సమాజం నన్నే గౌరవిస్తుంది. ఎందుకు? ఒక అంశం పట్టుకుంటే దాని మీద కట్టుబడి ఉన్నాడు అని చెప్పి. కానీ వీళ్ళు అట్లా కాదు కదా. వాళ్ళ అవసరం కోసం ఇప్పుడు ఉదాహరణగా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తాం అన్నాడు, అంతే కదా. మరి ఎస్సీ వర్గీకరణ చేసిన చంద్రబాబు పార్టీలో ఎందుకు పోయినావు? ఎస్సీ వర్గీకరణ చేసింది ఎవరు ముందు? చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు పార్టీలో నువ్వెట్లా పోయినావు? ఆత్మవంచన చేసుకొని. అందువల్ల వాళ్ళకు విలువ లేదమ్మా. ఎందుకు? జన్వాడ ఫామ్ హౌస్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ జన్వాడ భూములని కేటీఆర్వేనని ఎలాంటి సందేహం లేదన్నారు. నాలాలన్నీ కూలగొట్టి కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టాడని ఆరోపించారు. కేటీఆర్ కు పౌరుషం ఉంటే ఫామ్ హౌస్ ని కూలగొట్టాలి, అప్పుడు మేము హర్షిస్తామన్నారు. ఆ రోజు డ్రోన్ తిరుగుతుంటే కేటీఆర్ కు అక్కడ ఏం పని అని ప్రశ్నించారు. చట్టానికి ఎవరు అతిథులు గారు, ఎవరు చుట్టాలు గారు. మీరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మీ నాయన, మంత్రిగా మీరు యథేచ్ఛగా ప్రభుత్వ భూముల్ని విధ్వంసంగా ధ్వంసం చేసి ఆక్రమించుకున్నటువంటి సందర్భాలు కోకోలోలు. అది ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని కింది స్థాయి కార్పొరేటర్ల వరకు. ఇవాళ మా నిజామాబాద్ పట్టణంలో కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎవరంతా దోషులు చేస్తున్నా అంతా ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్పొరేటర్లు యథేచ్ఛగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, పట్టాల్లో పేర్లు మార్చుకోవడం, ప్రైవేట్ పరం చేయడం. నేను అనిపిస్తే అప్పుడప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిందే ఆయనకు ముందు నుంచి కూడా ఈ భూముల మీద దృష్టి కన్ను ఉండింది. కొన్ని లక్షల ఎకరాలు హైదరాబాద్ చుట్టూ ప్రాంతంలో ఆనాడు నిజాం ప్రభుత్వ అవసరాలకు ఉంచిపోయినటువంటి కొన్ని లక్షల ఎకరాల భూమి మీద కన్నుబడింది. కాబట్టే ఉద్యమదార ముఖ్యమంత్రి ఆ భూములు కాజేసే కుట్రలో ఆయన ముఖ్యమంత్రి, ఆయన కొడుకులందరూ కూడా ఈ రకమైనటువంటి విధ్వంసానికి పాల్పడ్డారని మీకు లిఖితపూర్వకం ఇస్తా ఉన్నాం. కేటీఆర్ చరిత్ర అంతా కూడా దీంట్లో ఉంది మొత్తం ఈ పేపర్లలో. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఏ సర్వేనర్ భూములు ఉన్నాయి, ఉండకూడని చోట ఎన్ని వందల ఎకరాలు ఉన్నాయి, కేటీఆర్ గారి కేటీఆర్ కుటుంబ సభ్యులకి సర్వే నెంబర్ ఆధారంగా మీకు మేము ముందు పెడతాం. ఇంకా ఇవాళ ప్రజల్ని మొబ్బెపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
ఇదిగోండి వారి చిట్టా, వారి కుటుంబ సభ్యుల చిట్ట ఇంత ఎన్ని పేజీలు ఉంది. ప్రజల్ని, తెలంగాణ ప్రజలు వివేకవంత ప్రజలు, కేటీఆర్ గారు పాపం ఇంకా అమాయకులు. తెలంగాణ ప్రజలు నేను చెప్పింది నమ్ముతారు అనుకుంటా ఉన్నారు. మీరు చెప్పింది నమ్మకనే మిమ్మల్ని ఇంటికి పంపించినారు. వీళ్ళు 1, 2 కాదు, కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వం యొక్క భూమి ప్రైవేటు పరంగా అయింది. దాంట్లో కేసీఆర్ కుటుంబ సభ్యులే కాకుండా ఆనాడు ఉన్నటువంటి మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఆఖరి కార్పొరేటర్లు కూడా ఈ భూమి విధ్వంసానికి పాల్పడి ప్రభుత్వ భూముల్ని కాజేసిన సందర్భం. ఆనాడు ఈ ఫామ్ హౌస్ కూడా ఒక కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేయడమే తన లక్ష్యమని, తనను గెలిపించిన కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు సేవ చేసేందుకు కష్టపడి చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో వివిధ శాఖల హెచ్ఓడీలతో మంగళవారం ఆయన ఇంటరాక్షన్ సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి కలెక్టరేట్కు వచ్చిన సంజయ్ కి కలెక్టర్ పమేలా సత్పతి సహా ఇతర అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాఖల వారీగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు, పథకాలు అమలు తీరుపై అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ నుంచి హసన్పర్తి వరకు కొత్త రైల్వే లేన్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. ఇప్పుడు మాకున్నది వాజ్పేయి గారి విగ్రహం పెట్టాలని మాకు కూడా ఉంది, కానీ ఇప్పుడు చర్చ పెడతలే మేము. అసలు 3 విగ్రహాల మీద ప్రజాభిప్రాయం తీసుకోండి. మీరు వాజ్పేయి గారి విగ్రహం పెట్టుడా, రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుడా, ఇంకేమన్నా ఏదోటి. కానీ మేము అంటున్నామా, అది మేము చర్చ జరుపుతున్నామా? కేసీఆర్ బతికేవాడు కాదు పాపం, నేను బతకాల పాపం, 2 రోజులు బతకాల మేము కోరుకుంటున్నాం. వ్యక్తి తెలంగాణ మనోడు మర్చిపోయానండి. కాబట్టి నేను చర్చ తీసుకొస్తలేను, విగ్రహాల చర్చ నేను వాజ్పేయి గారిది పెట్టాలన్నా లేకుంటే ఇంకోటి పెట్టాలని చర్చ తీసుకొస్తాను. ఆ చర్చ వద్దు అంటుండే నేను. 6 గ్యారెంటీల మీద చర్చ జరగాలని నేను అంటున్నా. బట్ దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేయదు. టీవీలలో కూడా డిబేట్ కూడా దాని మీద జరగాలి. సగం మంది కాంగ్రెస్ వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయి అలా. ఇప్పుడు చిన్న చిన్న గుంటలు గజాల జాగున జోలికి పోతురు, కానీ 5 ఎకరాలు 10 ఎకరాలు పెద్ద ఆసాంల జోలికి మాత్రం పోతలేరు. దీని వెనుక తతంగం అంతా వేరే ఉన్నది, మళ్ళీ అంత కలెక్షనే. దాని కాంగ్రెస్ వాళ్ళు ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, మళ్ళీ కాంప్రమైజ్ అవుతారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణి మీరు, అది ఇచ్చి పుచ్చుకునే ధోరణి. కాబట్టి ఇవన్నీ కూడా కావాలనే ఇవి కలెక్షన్లు. ఇప్పుడు మహారాష్ట్రకి ఎన్నికలకు పైసలు కావాలి కాంగ్రెస్ వాళ్ళకు, హర్యానా ఎలక్షన్లకు పైసలు కావాలి, ఇక్కడి నుంచి పంపాలి కంపల్సరీ. కర్ణాటకలోకి 2 రాష్ట్రాలు ఇచ్చిరాట పైసలు పంపని, తెలంగాణకు 2 రాష్ట్రాలు ఇచ్చిరాట. కానీ కంపల్సరీ పైసలు పంపాల్సి వస్తుంది. కానీ ఈ భూములు అమ్ముకోవాలి, కేసీఆర్ అంటే భూమి అమ్ముకోవాలి, వీళ్ళంటే భూములు అమ్ముకోవాలి. ప్రెస్ మీట్ ఆ రంగనాథ్ సార్ నాన్న కూడా పెట్టిండు ఒకసారి. జగన్ సీఎంగా చేసిన మంచిని కూటమి ప్రభుత్వం చూడలేకపోతుందని మాజీ మంత్రి పేర్ని అన్నారు. ఏపీలోని తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల బోగోగులు వదిలేసి జగన్ పై అభాండాలు వేస్తున్నారని చెప్పారు. 3.63 కోట్లతో ఎగ్ పఫ్లు తిన్నారని, తప్పుడు పోస్టులు పెట్టారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి చేతిలో ఉందని, జీఏడీ డిపార్ట్మెంట్ పేరు పెట్టి ఆ పోస్టులు పెట్టించారని పేర్ని అన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే ఆ లెక్కలు బయట పెట్టాలని, జీఏడీ చంద్రబాబు చేతిలో ఉందిగా అని చెప్పారు. జగన్ గవర్నమెంట్ లో అలాంటి తప్పులు పనులు చేయలేదని, చంద్రబాబు హయాంలో బల్లులు, బొద్దింకలు, ఎలుకలను పట్టుకునేందుకు కోట్ల రూపాయలు చెల్లించారని, ఆ ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనని అన్నారు. తప్పుడు వ్యక్తులతో తప్పుడు వార్తల్ని ప్రచారం చేయిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మే కార్యక్రమం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో 5 ఏళ్లలో 3,62,56,700 రూపాయలు ఎగ్ బఫ్లు తినేశారు, ఎగ్ బఫ్లతో బిల్లు అని
ఎక్కడ ఎవడో కింద ఏం పెట్టడం, ఇది ఎవడో కూడా కొన్ని పెట్టాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏ డిపార్ట్మెంట్ చూస్తుంది? జిఐడి డిపార్ట్మెంట్ చూస్తుంది. అక్కడ ఉన్నటువంటి బాగోగులన్నీ కూడా. మరి వాళ్ళు జిఐడి చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది కదా, కింద చంద్రబాబు నాయుడు పేరు రాసుకోవాలి, లేదా జిఐడి రాసుకోవాలి కదా. 3,62,00,000 రూపాయలతో అని ఈడెవడో పెడతాడు. వీళ్ళకి అంటే కింద తెలుగుదేశం పార్టీని దమ్ము లేదు, జిఐడి డిపార్ట్మెంట్ పేరు రాసుకునే దమ్ము కూడా వీళ్ళకి లేదు. ఈడెవడో పెడతాడు. 18 లక్షల పఫ్ఫులు తిన్నారు, రోజుకి 933 పఫ్ఫులు తిన్నారు. టోటల్గా 5 ఏళ్లలో 18 లక్షల పఫ్ఫులు తిన్నారండి. నేను తెలుగుదేశం పార్టీని దాని జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఎవరైతే జిఏడి శాఖకి మంత్రిగా ఉన్నటువంటి ఆ మంత్రిత్వ శాఖను చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా. మీ జీతగాళ్లతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసే కంటే కూడా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా. ఆ శాఖ మంత్రి కూడా మీరే కాబట్టి, ఎస్ మీ దగ్గర ఇదే నిజమైతే రండి బయట పెట్టండి. మీ పొద్దులు మీ దగ్గర ఉంటాయి కదా. 3 కోట్ల రూపాయలతో పఫ్ఫులు తిన్నారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి సీఎం పేషీలో 5 ఏళ్లలో 3 కోట్ల రూపాయలు పఫ్ఫులు తిన్నారని మీరు బయట పెట్టండి. ఎగ్ పఫ్ఫులు తిన్నారు. మీలో నిజాయితీ ఉంటే, మీలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగా చిత్తశుద్ధితో కూడినటువంటి నీతివంతమైన రాజకీయాలు మీరు చేస్తుంటే ఈ తప్పుడు వార్తలు కాదు. మీరు జిఐడి మంత్రి హోదాలో ఒక్క ఆధారం అన్నా వెలుగొండ హెడ్ రెగ్యులేటర్ పనుల్లో అవినీతి జరిగింది. జగన్ ప్రభుత్వం రాగానే దాని పనులకు జగన్ కు అత్యంత సన్నిహితుడు అనుమానుడైన గుత్తేదారు నామినేషన్పై పొందారు. అంతకు ముందున్న గుత్తేదారును 60C కింద తొలగించారు. ఎన్నికల వరకు చేసినంత వరకు పనులు చేసి బిల్లులు తీసుకుని గుత్తేదారు చేరుకున్నారు. ఈ పనుల్లో నాణ్యత లేదన్న సమాచారం మాకొంది. అక్రమాలకు పాల్పడిన జగన్ ప్రాజెక్టుల గురించి ఎలా మాట్లాడతారని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు నిలదీశారు. 5 ఏళ్లలో ఏం చేయని జగన్ 50 రోజుల టీడీపీ పాలనపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. వెలగపూడిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిపోయినటువంటి పరిస్థితిని ముందుగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అందుకు ఏదైతే నిన్న వెలుగొండ గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, నేను అడుగుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి మీరు చెప్పినటువంటి మాటలు ఏవైతే అసత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అడుగుతూ ఉన్నా. ఇప్పటికే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నాం. ఏదైతే మీ 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి 14 లక్షల కోట్ల అప్పుల్ని మేము భరిస్తూ, ఇప్పుడు మీరు 5 సంవత్సరాల్లో చేసినటువంటి తప్పులను కూడా మేము భరించాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉన్న సూటిగా సమాధానం చెప్పాలి. ఎందుకంటున్నానంటే, ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి వెలుగొండ ప్రాజెక్టు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు, ప్రతి రిజర్వాయరు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కప్పిపుచ్చుతూ తన తప్పిదాలను ఇతరుల మీద నెట్టేసేటువంటి నీ విష ప్రయత్నాన్ని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం పత్రికాముఖంగా. అందులో ప్రధానంగా ఏదైతే వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి అడుగుతూ ఉన్నాం. ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఆ యొక్క వెలుగొండకు సంబంధించినటువంటి టన్నల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో, అంటే వెలుగొండక ప్రాజెక్టుకి ప్రాథమికంగా ఉన్నటువంటి టన్నల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులే వింగ్స్ అండ్ రిటర్న్స్ ఏవైతే ఆ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయకుండా నీళ్లు వదిలితే రేపు టన్నెల్కే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉండగా, మరి కనీసం ఆ యొక్క పరిజ్ఞానం కూడా లేకుండా వెలుగొండకి నీళ్లు వదలొచ్చు అనేటువంటి మాట ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చెప్తూ ఉంటే హాస్యాస్పదం కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. ఏదైతే రెండవది మొదటి టన్నెల్కి సంబంధించి వెలుగొండకు సంబంధించి